పోలీసులు పిలిస్తే స్టేషన్కి వెళ్ళాలా వద్దా? ఇది చాలా మందిలో వచ్చినటువంటి ప్రశ్న. చాలా మంది కొన్ని సందర్భాల్లో భయపడిపోతూ కూడా ఉంటారు. పోలీసులు పిలిచారు, వెళ్ళాలా వద్దా అన్నది పెద్ద ప్రశ్న. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, నేను క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను, దీన్ని జాగ్రత్తగా ఫాలో అవ్వండి. పోలీసులు రెండు రకాలుగా పిలుస్తారు. ఒకటి పోలీసులు నోటీస్ ఇచ్చి పంపిస్తారు, ఒకటి రెండవది ఫోన్ చేసి పిలిపించడం. రెండు రకాలుగా ఉంటుంది. పోలీసులు 41 CRPC లేదా 35 BNSS ప్రకారం పోలీసులు ఆర్డర్ ఇవ్వాలంటే, పోలీసులు మీకు ఒక CRPC నోటీస్ ఇస్తానని చెప్పి పిలిస్తే మాత్రం తప్పనిసరిగా వెళ్లాల్సిందే, నో డౌట్ ఎట్ ఆల్. మీకు 41 CRPC నోట్, దీన్ని 41 CRPC అంటారు లేదా 35 BNSS అంటారు. ఒకవేళ మీకు అట్లాగాని నోటీస్ ఇచ్చి పిలిస్తే మాత్రం తప్పనిసరిగా పోలీస్ స్టేషన్కి అటెండ్ అవ్వాల్సిందే. ఒకవేళ మీరు అటెండ్ కాకపోతే మిమ్మల్ని అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. దిస్ ఈస్ ద రూల్ నెంబర్ 1. రూల్ నెంబర్ 2, ఒకవేళ పోలీసులు ఫోన్ చేసి మిమ్మల్ని పిలిపించారు అనుకోండి, ఆ పరిస్థితుల్లో వెళ్ళాలా? వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇది గుర్తుపెట్టుకోండి. పోలీసులు ఫోన్ చేసి మీ మీద ఎంక్వైరీ ఉంది రమ్మనమని చెప్పి మీకు పిలిస్తే వెళ్ళాల్సిన అవసరం లేదు. మరి ఏం చేయాలి సార్? టైం తీసుకోండి, టైం తీసుకుని ఇంకోసారి వస్తానని చెప్పండి, లేదా ఒక అడ్వకేట్ని కూడా తీసుకెళ్ళండి. వితౌట్ అడ్వకేట్ లేకుండా ఏ రోజు కూడా పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కవద్దు. ఇది నా యొక్క సలహా, నా సూచన. ఎందుకంటే విషయాన్ని మీరు అక్కడ తెలుసుకోవాలంటే ఒక అడ్వకేట్ కంపల్సరీ మీతో పాటు ఉంటే విషయాన్ని క్లియర్ గా తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. కాబట్టి పోలీస్ స్టేషన్కి వెళ్ళేటప్పుడు అడ్వకేట్ సహాయం తీసుకుని వెళ్ళడం మాత్రం ఇంపార్టెంట్. ఇక మూడో పాయింట్, ఉమెన్స్ పోలీస్ స్టేషన్ కి పిలిస్తే వెళ్ళాలా? అండర్ సెక్షన్ 160 CRPC 174 BNSS ప్రకారం పోలీసులు ఉమెన్స్ ని పోలీస్ స్టేషన్ కి పిలిస్తే వెళ్లాల్సిన అవసరమే లేదు. గుర్తుపెట్టుకోండి మా సోదరిమణులారా, పోలీసులు ఉమెన్స్ ని స్టేషన్ కి పిలిస్తే వెళ్లాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి 160 CRPC ప్రకారం ఉమెన్స్ ఎవరైనా ఉంటే ఇంటికి వచ్చే పోలీసులు ఎంక్వైరీ చేయమని చెప్పి క్రిస్టల్ క్లియర్ గా చాలా సందర్భాల్లో పోలీసులకి ఒక గైడ్లైన్స్ ఉంది. కాబట్టి ఉమెన్స్ పిలిస్తే వెళ్లాల్సిన అవసరం లేదు, వాళ్ళే మీ ఇంటికి వచ్చి ఎంక్వైరీ చేస్తారు. దిస్ ఇస్ ద రూల్ నెంబర్ 1. గుర్తుపెట్టుకోండి ఉమెన్స్ విషయంలో. ఇక మరొక ఇంపార్టెంట్ పాయింట్, అన్వేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్, దీనికి సంబంధించిన విషయంలో కూడా పోలీసులు ఎంక్వైరీ చేసేటప్పుడు ఊరికినే అరెస్ట్ చేయడం కాదు, వాళ్ళకి క్లియర్గా ఒక నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ చేయకూడదని చెప్పి అన్వేష్ కుమార్ కేసులో కూడా చాలా సందర్భాల్లో సుప్రీంకోర్టు కూడా చెప్పడం జరిగింది. ఒకవేళ మిమ్మల్ని పోలీసులు హెరాస్మెంట్ చేస్తున్నారు, కంటిన్యూగా పదే ఫోన్ చేస్తున్నారు, రమ్మని పిలుస్తున్నారు, అటువంటిప్పుడు దిక్కుతోచని పరిస్థితుల్లో ఏం చేయాలి? మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఇమీడియట్గా మీరు అక్కడ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ SP గారికి ఇన్ఫార్మ్ చేయండి. అదే సిటీ లాంటి కార్పొరేషన్ లాంటి నగరాలైతే తప్పనిసరిగా ACP ఉంటారు, ACP గారికి ఇన్ఫార్మ్ చేయండి, లేదా కమిషనర్కి ఇన్ఫార్మ్ చేసే ప్రయత్నం చేయండి. ఆ పోలీసులు మిమ్మల్ని పదే ఫోన్ చేసి విసిగిస్తూ ఉంటే మీరు ఇమీడియట్గా అతనికి వాట్సాప్లో కానీ డైరెక్ట్గా కానీ లేకపోతే లెటర్ ద్వారా మీరు పైన ఉన్నటువంటి ఆఫీసర్ ఎవరైతే ఉంటారో SP గారైనా ACP అధికారులకి, ఉన్నతాధికారులకి మీరు ఇమీడియట్గా వారి దృష్టిలో పెట్టే ప్రయత్నం చేయండి. సో దిస్ ఇస్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, పోలీసు నుంచి కాల్ వస్తాయి. ఇప్పుడు నేను చెప్పిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ విషయంలో మాత్రం తస్మాత్ జాగ్రత్త పాటించండి. థ్యాంక్ యూ సో మచ్.